ప్రైజ్ ది లార్డ్. ప్రభుని ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారికి శ్రేష్ఠమైన నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? రండి. యెహోవాయే యేసుక్రీస్తు అని, దేవుడైన యెహోవాయే యేసుక్రీస్తు అని యెహోవా చెప్పుచున్నాడు. ఎవరు చెప్పుచున్నారు? తండ్రి అయిన యెహోవా చెప్పుచున్నాడు. ఏమని? యెహోవాయే యేసుక్రీస్తు అని తండ్రి అయిన యెహోవా చెప్పుచున్నాడు. దీనికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఒక ఆధారంగా కనబడుతుంది. ఏంటది? యోహాను సువార్త 8:18 యోహాను సువార్త 8:18 నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్నవాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని చెప్పాను అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పాడు యేసు ప్రభువారు. అంటే తండ్రి కూడా, యెహోవా కూడా ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అదే సాక్ష్యం ఏంటది? దేవుడిని యెహోవాయే యేసుక్రీస్తు అని లేఖనములలో యెహోవా సాక్ష్యం ఇస్తున్నాడు. నేరుగా వాక్యాలు చూపించాలి కదా. వాక్యం టు వాక్యము చూపించు రాజు అంటాడు ఒక ఆయన. అయితే వాక్యం టు వాక్యమే చూపిస్తున్నాను ఆయన, రండి ఇక్కడికి. అయితే యోహాను సువార్త 8:18 ప్రకారంగా తండ్రియు సాక్ష్యం పలుకుతున్నాడు. ఏమని? దేవుడైన యెహోవాయే యేసుక్రీస్తు, దేవుడైన యెహోవాయే యేసుక్రీస్తు అని సాక్ష్యం పలుకుతున్నాడు తండ్రి. అది మొదటి ప్రిమిట్ వల్ల సుమారుగా 5-6 ఆధారాలు ఉన్నాయి. నేరుగా చూపించే వాక్యాధారాలే 5 లేక 6 వాక్యాధారాలు ఉన్నాయి. అందులో ఒకటో చూద్దాం రండి. ఇర్మియా గ్రంథం 23:6 అతని దినములలో యోధా రక్షణ నందును, యెజ్రెయేలు నిబ్బరముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఎవరకు? అతని దినముల్లో. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు మెస్సియా. మెస్సియాకి ఏమని పేరు పెట్టారట? యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు అని ప్రవచనం ఇది. యెహోవా నీతి అంటే ఏంటి? యెహోవా సిద్కేను. అప్పుడు ఆ టైంలో ఉండే వృత్తాకాశ కొరత మీద ఉండే యెరూషలేముకి కూడా, ఆ పరిపాలకాలం ఉండే యెరూషలేము కూడా యెహోవా సిద్కేను అని పేరు పెడతారంట. కనుక ఇక్కడ యెహోవా సిద్కేను ఎవరి పేరుది? తండ్రి అయిన దేవుని పేరుది. ఆ దేవుని పేరు ఇర్మియా గ్రంథం 23:6 నేరుగా అతనికి అనగా మెస్సియాకు పెడుతున్నారని. ఎందుకు పెడతాడు అంటే ఆయనే యెహోవా గనుక ఒక దైవిక వ్యక్తికి పెట్టాడు ఆయన. కాబట్టి ప్రిమిట్ వలరా నేరుగా చెప్పిన వాక్యములో యెహోవా సిద్కేను అన్నది యేసు ప్రభువారికి పెట్టే పేరు. అంటే అర్థం ఏంటంట? దేవుడిని యెహోవాయే యేసుక్రీస్తు అని యెహోవా సాక్ష్యం ఇస్తున్నాడు. తర్వాత రెండోది నిర్గమకాండము 23:21 ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండుడి, ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. నేను దేవుడిని, నేను యెహోవాను, దేవుడిని యెహోవాను గనుక నా నామము ఆయనకున్నది. అంటే ఎవరికున్నది? యేసుక్రీస్తుకి. అంటే ఏంటి? దేవుడని యెహోవాయే యేసుక్రీస్తు అని యెహోవా సాక్ష్యమిస్తున్నాడు. ఏమని చెప్పి? నా నామము ఆయనకున్నది అని చెప్పి. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. నా నామము ఆయనకున్నది. ఎవరికి? కుమారుడికి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్న యెహోవాయే అని యెహోవా చెప్పుచున్నాడు. ఆయన నామేనమ్మట యహ్వే, యెహ్యే దట్, యెహ్యే ఆషర్, యెహ్యే యహ్వే అనగా యెహోవా. ప్రభు అంటే కిరియోస్ లేక యహ్వే. ప్రభు అన్న యెహోవాయే. చెప్పాను కదా. ఇక యూదులు అడోనాయ్ అని పేరుని యాడ్ చేశారు యెహోవా బదులు. ఎందుకట? దేవుని నామం 10 సార్లు ఉచ్చరిస్తే ఆ దోషం భయపడి వాళ్ళు ఏం చేశారంటే 10 సార్లు ఉచ్చరించడానికి భయపడి వారు అడోని అని పెట్టారు, లార్డ్ అని పెట్టారు. అది తెలుగులో ప్రభు అని ఉంది. కానీ ప్రభువు అంటే ఎవరట? యహ్వే అనగా యెహోవా. గనుక నా నామం ఆయనకున్నదని రెండవ వాక్యాధారముతో నిర్గమకాండం 23:21 దేవుడే చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారి విషయములో. ఆయన నామము ఏ నామం? అది యెహోవా అను నామము ఎవరికున్నదట? పంపబడిన కుమారుడికి ఉన్నది, ఆయనకున్నది అని చెప్తున్నాడు. కనుక యెహోవాయే యేసుక్రీస్తు అని యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవాయే యేసుక్రీస్తు అని యెహోవా మాట్లాడుచున్నాడు. నేరుగా చెప్పే వాక్యం ఇది, చూపించే వాక్యం.
ఇంకా నేరుగా చూపించే వాక్యం తెలియజేస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, క్రొత్త నిబంధన, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 ప్రవచనం ద్వారా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు నేరుగా. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని? కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా అని తండ్రి చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ఎవరట? దేవుడు అని యెహోవా మాట్లాడుచున్నాడు. నేరుగా వాక్యము. అమ్మా బాబు, చీపురుపిల్లి బాబు, కాకినాడ బాబు, యెహోవా సాక్షులారా, యెషూహా మెస్సీ గుంపు వార్లారా, చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ వార్లారా, ఇక్కడ దేవుడే, యెహోవాయే కుమారుడైన యేసుక్రీస్తుని తన కుమారుడు కూర్చునైతే దేవా అని, అడోనాయ్ కాదు, నేరుగా దేవా అంటే ఎలోహీం అని పిలుస్తున్నాడు, సంబోధిస్తున్నాడు. సంబోధించడం మాత్రమే కాదు, ఏమంటున్నాడట? నీ సింహాసనం నిరంతరం నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది అని యెహోవా సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను సువార్త 8:18 తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, నేను కూడా నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నానని చెప్తున్నారు యేసు ప్రభువారే. తండ్రి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని అంటే తన కుమారుని గురించినైతే దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది, నీ రాజదండం న్యాయార్థమైనదని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు? తండ్రి అయినా యెహోవా. కుమారుడు గూర్చి దేవుడిని యెహోవా దేవా అని ముందు అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూద్దాం. దేవా అని చెప్పి ఆయన సింహాసనం కోసం చెప్తున్నాడు కనుక దేవుడా అని యెహోవాయే పిలుస్తున్నాడు కుమారుడు అనబడిన యేసుక్రీస్తుని. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 1:10-11 ఏమని పలుకుతున్నాడు దేవుడు తండ్రి అంటే, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచిందువు. ప్రభువా, కిరియోస్, నాట్ అడోనాయ్, నాట్ లార్డ్. కిరియోస్ మీన్స్ యహ్వే, యెహోవా. ఇక్కడ డైరెక్ట్గా రాయబడిన పదము హీబ్రూలోంచి డైరెక్ట్గా గ్రీక్లో ట్రాన్స్లేషన్ చేశారు. గ్రీక్లో నుంచి ఇంగ్లీష్లోకి వచ్చేసరికి లార్డ్ అని యాడ్ చేశారు, తెలుగులోకి వచ్చేసరికి ప్రభు అని యాడ్ చేశారు, ఇంకా హీబ్రూలోకి వచ్చేసరికి అడోనాయ్ అని యాడ్ చేశారు. అడోనాయ్ కాదు, లార్డ్ అంటే క్రియోస్ అంటే యెహోవా. క్యాపిటల్ వై, క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ డబ్ల్యూ, క్యాపిటల్ హెచ్, యాహ్వే అంటే తండ్రి. ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు కుమారుడిని? రెండోదిగా సంబోధించి మొదటిగా దేవా అని పిలిచాడు, యెహోవా సాక్ష్యం పలికాడు. ఆయన నీ రాజధానము న్యాయమైనదని చెప్పాడు, నీ సింహాసనం నిరంతరం నిలిచినది చెప్పాడు. కానీ రెండో వచనం ఏంటంటే ప్రభువా, కిరియోస్, యెహోవా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచిందువు. నువ్వే సృష్టికర్తవి, నీవు సృష్టించిన సృష్టి నశించును గాని నీవు నిలిచిందువు. కిరియోస్, ప్రభువా అంటే కిరియోస్, యెహోవా అని ఎవరు సాక్ష్యం పలుకుతున్నారు? అమ్మా ఎవరు? యెహోవాయే తన కుమారుడు గురించి దేవా యెహోవా అని పలుకుతున్నాడు. అంటే అర్థం ఏంటి? యెహోవాయే యేసుక్రీస్తు అని యెహోవా సాక్ష్యం ఇస్తున్నాడు, పలుకుచున్నాడు. మన టైటిల్, రెండవ వీడియో టైటిల్ ఇది. ఓకే, తర్వాత చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1:12 మూడోదిగా ఏమని పలకరిస్తున్నాడంట చూద్దాం. నీవు ఏకరీతిగా ఉన్నవాడువు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. దేవా, కిరియోస్, యెహోవా అని చెప్పి ఆయన గురించి వర్ణిస్తున్నాడు. నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు, నువ్వు నిత్యుడివి అని యెహోవా సాక్షి పలుకుతున్నాడు, తండ్రిని యెహోవా. తర్వాత జకర్యా గ్రంథములో యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని? 12:10 జకర్యా 4గా జకర్యా గ్రంథం 12:10 తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచుదురు అంటే, నా మీద దృష్టి ఉంచుదురు అంటే ఏముందట అంటే ఎలాయ్ అని ఉంది. నన్ను దృష్టి ఉంచుదురు, నన్ను పొడిచిన నన్ను నా మీద, తాము పొడిచిన నా మీద. ఎలాయ్ అంటే నన్ను, ఎలాయ్ ఏల్ అంటే దేవుడు. దేవుడు నేను నా మీద వాళ్ళు దృష్టించారు. ఎవరంటే ఈయన తాము పొడిచిన నా మీద అని అక్కడ రాయబడ్డది. అంటే ఎవరు చెప్తున్నారు ఈ మాట? జకర్యా గ్రంథంలో 12:10 యెహోవా చెప్తున్నాడు, తండ్రిని యెహోవా చెప్తున్నాడు. ఏమని?
తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచున్నారు అని చెప్పాడు అక్కడ. అంటే నా మీద అంటే యెహోవా మీద. అంటే ఇక్కడ ఏంటట, ఆ పొడవబడిన వాడు యెహోవా అని యెహోవాయే సాక్షి పలుకుతున్నాడు. జకర్యా గ్రంథం 12:10 ఇది 4వది. యోహాను సువార్త 8:18 ప్రకారంగా తండ్రి యేసు ప్రభువారి గురించి కుమారుడి గురించి సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యంలో ఇది 4వది. మరి 5 చూద్దామా రండి. నన్ను పొడిచిన వారు తాము పొడిచిన నన్ను, అంటే నన్ను పొడిచారు అని యెహోవా చెప్తున్నాడు. అంటే ఎవరిని? యేసుక్రీస్తుని పొడిచారు. ఎవరైనా యెహోవా. అంటే కుమారుడైన దేవుడైన యెహోవాయే యేసుక్రీస్తు అని యెహోవా ఇక్కడ సాక్ష్యం పలుకుతున్నాడు. ఇది నేరుగా చెప్పే 4వ సాక్ష్యం. నేరుగా వాక్యం టు వాక్యం ఉండే 4వ సాక్ష్యం. ఇది కాదని వాడు ప్రపంచంలో ఎవడు ఉండడం లేడు కూడా, పుట్టబోడు కూడా కాదని వాడు. ఓకేనా? 5వ సాక్ష్యం చూద్దాం రండి. 5వ సాక్ష్యం ఏముందట అంటే 9వ అధ్యాయం యెషయా గ్రంథం 9:6 యెషయా గ్రంథం 9:6 9:6 యెహోవా చెప్తున్నాడు. 7వ 8వ చూస్తే ఈ మాట్లాడినవాడు యెహోవాని రాయబడ్డాది. కనుక ఏమైనా మాట్లాడుతున్నాడు? యెహోవా సాక్ష్యం పలుకుతున్నాడు ఎక్కడ అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను అని చెప్తూ ఆశ్చర్యకరుడు అని చెప్పి, తర్వాత బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి. ఎవరట ఈ కుమారుడు? ఆయన హెబ్రీయుల రాసిన పత్రికలో ఆయన కుమారుని గురించి అయితే దేవా అన్నాడు, ప్రభువా అంటే కిరియోస్ యెహోవా అన్నాడు. ఇక్కడ యెషయా గ్రంథం 9:6 ఏమంటున్నాడట? తన కుమారుడు ఎవరట? బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి. కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి. మరి నిత్యుడగు తండ్రి ఎవరట? యెహోవా, యహ్వే, యెహియే, అయామ్ దట్ అయామ్, యెహియే ఆషేర్ యెహియే అనబడిన ఆయన నిత్యుడగు తండ్రి. దేవుడు నిత్యుడగు తండ్రి. దానికి వాక్యాధారం కూడా మత్తయి సువార్తలో 23:9 ఉంటుంది. ఏముంటుంది ప్రకారము? ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. అంటే నిత్యుడగు తండ్రి ఒక్కడే తండ్రి, పరలోకమందున్న దేవుడే తండ్రి అని యేసు ప్రభువారు చెప్తున్నారు. యేసు ప్రభువారు దేవుణ్ణి చూపిస్తున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడట? ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని యెహోవా కుమారుడైన యేసుక్రీస్తుని గురించి ఆయన బలవంతుడు నిత్యుడగు తండ్రి అంటే యెహోవా అని సాక్ష్యము పలుకుతున్నాడు. యెహోవా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైన యెహోవా అని సాక్ష్యం పలుకుతున్నారు. దేవుడు అనేది ఎక్కడ ఉంది? బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి ఉంది. అంటే దేవుడైన యెహోవా అని నేరుగా 5వ వాక్యమే చూపిస్తున్నాను మీకు. అంటే కుమారుడైన యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని యెహోవా ఏ సాక్ష్యం ఇస్తున్నాడో ఇక్కడ కుమారుని ఆరోపించబడుతున్న దేవుని యొక్క సాక్ష్యాల్లో 5 సాక్ష్యాలు మీకు చూపించాను. 5 సాక్ష్యాలు మీకు చూపించాను. ఇంకొక సాక్ష్యం కూడా చూపిస్తున్నాను. 6వ సాక్ష్యం కూడా చూపిస్తున్నాను రండి. నేరుగా యెహోవాయే కుమారుడైన యేసుక్రీస్తుని యెహోవా, దేవుడిని యెహోవా అని సాక్ష్యం పలుకుతున్న సాక్ష్యాన్ని చూపిస్తున్నాను. అక్షరార్థంగా, అక్కడ భావార్థంగా కూడా. 6వది ఏంటంటే మలాకీ గ్రంథం 3:1 ఈ మలాకీ గ్రంథం 3:1 యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకు సిద్ధపాటు విషయం కనబడుతుంది. ఇక్కడ యోహాన్ని పంపించే ప్రవచనం ఇది. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని ఈ భూమి మీదకి పంపించే ప్రవచనాలు 3 ఉన్నాయి. ఆ 3 ప్రవచనాలు కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. అందులో 1వది మలాకీ గ్రంథం 3:1. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అంటున్నాడు. డాష్ 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 అంటే మధ్యలో చాలా విషయం ఉంది. ఎవరంటున్నారట? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని? ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై. అంటే ఆ వచ్చే కుమారుడు ఎవరట? యెహోవా. ఎవరు నాకు ముందుగా అంటున్నారు ఇక్కడ? సైన్యములకు అధిపతి యెహోవా. అంటే వచ్చే కుమారుడు ఎవరట? దేవుడైన యెహోవా. ఈయనే వస్తున్నాడు. కనుక నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపిస్తున్నానని బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించిన ప్రవచనము ఈ మలాకీ గ్రంథం 3:1. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి విషయంలో దేవుడు ఏం పలుకుతున్నాడట? ఆయన మార్గం రావడం విషయంలో నాకు ముందుగా మార్గం సరళం చేయుటకై లేకపోతే సిద్ధపరచుటకై పంపిస్తున్నాను దూతని అని ఎవరు చెప్తున్న? సైన్యములకు అధిపతి యెహోవా చెప్తున్నాడు. అంటే ఈ వస్తున్న ఈ నాకు ముందుగా అంటే
ఆయన వస్తున్నాడు. అంటే ఎవరు? యేసుక్రీస్తు ఎవరట? యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా. నేరుగా అక్షరార్థముగా వాక్యం టు వాక్యమే చూపిస్తున్నాను ఇక్కడ. వాక్యం టు వాక్యమే, నేను నా సొంత మాటలు చూపించట్లే. కనుక ఇక్కడ యెహోవాకి ముందుగా మార్గం సిద్ధపరచుడిగా ఆ యెహోవా ఎవరు? యెషయా గ్రంథం 48:16 చెప్పుకున్నాడు యేసు ప్రభువారు. ఏమని? ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను ఉన్నవాడును, దేవుడిని యెహోవాయు, ఆయన ఆత్మయు నన్ను పంపాను అని చెప్పి, నీ విమోచకుడును యెజ్రేలు పరిశుద్ధ దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు ఆయన. అంటే అక్కడ యెహోవా కనబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో అదే యెహోవా ఇక్కడ నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే అని చెప్పి ఆ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, తన దూతను పంపిస్తున్నట్లుగా. అంటే యేసుక్రీస్తు ఎవరని? దేవుడిని యెహోవా యేసుక్రీస్తు అని యెహోవా సాక్ష్యం పలుకుతున్నాడు. ఓకే. తర్వాత యెషయా గ్రంథం 40:3 యెషయా గ్రంథం 40:3 యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి అన్న మాట ఎవరికి అప్పగించబడ్డది? ఈ బాధ్యత బాప్తిస్మం ఇచ్చే యోహానుకి దేవుడు అప్పగించాడు. ఏంటి బాధ్యత? యెషయా గ్రంథం 40:3 యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవునికి రాజమార్గము సరళం చేయడి. ఎడారి అంటే యెరూషలేము ప్రాంతం అంతా ఎడారి ప్రాంతం. మా దేవునికి రాజమార్గం సరళం చేయడని ముందుగా యోహాన్ని పంపించాడు దేవుడు. కనుక యెహోవాకు మార్గం అంటే ఆ వచ్చేవాడు ఎవరట? ప్రభువైన యేసుక్రీస్తు వారు, పంపబడిన యేసుక్రీస్తు, లేకపోతే పంపబడిన దేవుని కుమారుడు అనబడిన టైటిల్ కలిగిన ఆయన. ఆ పంపబడిన వాడు ఎవరని చెప్తున్నాడు? యెహోవాకు మార్గము సిద్ధం చేయడి, ఎడారిలో మా దేవునికి రాజమార్గము సరళం చేయడి. అంటే మా దేవునికి అంటే దేవుడైనా ఎవరికి? యెహోవాకు మార్గం సిద్ధపరచుడంటే దేవుడని యెహోవా, యేసుక్రీస్తు అని యెహోవా సాక్ష్యం పలుకుతున్నాడు. దీనికి మించింది మార్పు లేదు ఇంకా. ఎవరికి అంటే యేసుక్రీస్తు ఎవరట? యెహోవా, దేవుడిని యెహోవా యేసుక్రీస్తు అని యెహోవాయే పలుకుచున్నాడు, సాక్ష్యం పలుకుతున్నాడు. తర్వాత చూస్తే యెషయా గ్రంథం 40:5 ఒకడును తప్పకుండా సర్వ శరీరులను దాన్ని చూచెదరు, ఎలాగునో జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేన్ని? యెహోవా మహిమను చూచును, ఒక్కడు తప్పకుండా. అంటే యేసు ప్రభు వారు పుట్టుక యెహోవా పుట్టాడా? యెహోవాయే యేసుక్రీస్తుగా పుట్టాడు, కుమారుడిగా పుట్టాడు. కనుక ఒకడును తప్పకుండా సర్వ శరీరులు ఆయన్ని చూచెదరు అన్నట్లుగా అప్పుడు చూస్తారు. మరలా యేసు ప్రభు భూమికి వచ్చినప్పుడు కూడా ఆయన్ని చూస్తారు. కాబట్టి ఎవరట? ఎవరు? దేవుడిని యెహోవా యేసుక్రీస్తు అని యెహోవా తండ్రిని యెహోవా సాక్ష్యం పలుకుతున్నాడు. ఇది ఎన్నోది? 6వ సాక్ష్యం. నేరుగా వాక్యాధారాలు. ఇంకెవడు కూడా వాక్యం టు వాక్యం చూపించంటే వాడు బుద్ధి లేనుడు అని చెప్పాలి. ఈ వీడియో విని కూడా వాక్యం టు వాక్యం అంటే ఎంతకంటే వాక్యం టు వాక్యం ఉండదు ఇంక నీకు. అంటే నువ్వు బుద్ధి లేనుడు అవ్వచ్చు, బుద్ధి లేని రాద్దారు అవ్వచ్చు, లేకపోతే వాక్యం గ్రహించే ఆత్మను దేవుడు నీకు తెరవలేదనుకోవచ్చు. దుష్టులుగానే ఉండిపోని, భక్తులుగానే ఉండిపోని, భ్రష్టులుగానే ఉండిపోని అన్నట్లుగా ఏంటంటే నిన్ను అలా ఉంచేస్తాడు ఇక్కడ నువ్వు గ్రహించకపోతే. దేనికి? నీ స్థానము నరకమే కాబట్టి. ఓకేనా? తరువాత 7వ ఆధారం కూడా ఏంటి? 7వ ఆధారము అంటే దేవుడిని యెహోవాయే యేసుక్రీస్తు అని యెహోవా చెప్పిన సాక్ష్యం 7వ ఆధారం ఏంటది? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధింతురు అనే ప్రవచనము, యేసుక్రీస్తు ప్రభు వారిని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధిస్తారనే ప్రవచనాన్ని ముందుగానే యెషయా గ్రంథం 60:6 ప్రవచించాడు దేవుడు నేరుగా. తర్వాత అదే మాటను కీర్తన 72 10-11 కూడా ప్రకటించాడు. కాబట్టి 7వ యెహోవా సాక్ష్యం ఏంటంటే చూద్దాం రండి. యెషయా గ్రంథం 60:6 ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును, వారందరూ షేబ నుండి వచ్చెదరు, బంగారమును ధూప ద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. వారు మత్తయి సువార్త 2వ వారు వచ్చి దేవుణ్ణి ఆ శిశువును పూజించిరి అని మాట ఉంటుంది. అక్కడ దేవుని స్తుతించినట్లు పూజించినట్లుగా సాగిలిపడినట్లుగా కూడా ఉంటుంది. అంటే యెహోవా స్తోత్రములను ప్రకటించాను
అన్నమాట ప్రకటించెదరు, కానుకలు ఇస్తారని కూడా. తర్వాత ఆ కీర్తన అంటే యెషయా గ్రంథం 65:6 ఒంటెల సమూహము విద్యాను ఎయిపాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును, వారందరూ షాబా నుండి వచ్చెదరు, బంగారం ధూప ద్రవ్యమును తీసుకుని వచ్చెదరు. ఎందుకు? కానుకగా ఇవ్వటానికి. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు అన్నమాట. ఇది యెహోవా స్తోత్రములు అంటే ఆ బాలుడైన శిశువుని ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా స్తోత్రములు అంటే దేవుడిని యెహోవా, యేసుక్రీస్తు అనబడిన బాలుడైన శిశువు దేవుడిని యెహోవా. ఆ యెహోవాకి ఏం చేస్తారట? స్తోత్రములను ప్రకటిస్తారట. ఎవరు? జ్ఞానులు. జ్ఞానం శాపదేశం నుంచి వచ్చి. అదే 72 కీర్తనలో ఉంది. అది కూడా దాని ఆధారం ఏంటి? 72 కీర్తన 10-11 ఇలా ఉంది. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు, శబారాజులను కానుకలు తీసుకుని వచ్చేదరు, రాజులందరూ అతనికి నమస్కారము చేసేదరు. యేసుప్రభు రీతిగా బాలుడైన యేసుప్రభు రీతిగా జ్ఞానులు సాగిలపడ్డారు. ఇక్కడ నమస్కారం చేసేదరు, అతనికి నమస్కారం చేసేదరు. అన్యజనులందరూ అతన్ని సేవించేదరు. ఇప్పుడు అందరమే అన్యజనులందరూ కూడా ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తుని సేవిస్తున్నాము. ఇక్కడ నమస్కారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయనను ఆరాధింతురు అన్న ప్రవచనములో దేవుడని యెహోవా ఏమని సాక్షి పలుకుతున్నాడు? ఆ బాలుడు ఎవరని? యెహోవా అని సాక్షి పలుకుతున్నాడు. దేవుడని యెహోవా అని యేసుక్రీస్తుని గురించిన నేరుగా చెప్పే సాక్ష్యము ఇది. ప్రియమైన వారలారా, 7వ సాక్ష్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎవరట? దేవుడే, యెహోవాయే. దేవుడని యెహోవా యేసుక్రీస్తు అని చెప్పిన సాక్ష్యం గనుక యేసుక్రీస్తు ఎవరట? దేవుడు. ఆయన తండ్రి స్థానంలో ఉన్నప్పుడు తండ్రిగాను, కుమారుడి స్థానంలో ఉన్నప్పుడు కుమారుడిగా తన ధర్మమును నెరవేర్చాడు. కనుక తండ్రిని నా దేవుడు మీ దేవుడు అన్నాడు తప్ప మన దేవుడు అనలేదు అక్కడ. నా తండ్రి మీ తండ్రి అన్నాడు తప్ప మన తండ్రి అనలేదు యేసుప్రభు అక్కడ. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, యేసుప్రభు వారు ఆది కాలము పుట్టినది మొదలుకొని ఉన్నవారు. ఆయన పుట్టినవాడు కాడు, తనకు తానుగానే దేవత్వం కలిగిన వాడు. ఆయనే సృష్టికర్త, ఆయన నిరంతరం ఉండేవాడు, ఆయనే అయాం దటాయాం అనేవాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరట? దేవుడని యెహోవా. కనుక ఈ వీడియో చూసిన వారు ఇప్పటికీ మీకు గ్రహింపు లేకపోతే మీరు విడవబడిన వారని అర్థం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మారు మనసు చేత ఈ వాక్యపు ప్రత్యక్ష చేత నింపి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.